ఈ సువార్తను ఇవ్వడానికి బదులుగా ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, is go and say to them, oh, you have problems, let me pray for you. ఓ నీకు సమస్యలు ఉన్నాయా, ఈ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తాను అంటారు. They come back satisfied, oh, I prayed with an unsaved person. వారు ఒక రకమైనటువంటి సంతృప్తితో వెనక్కి తిరిగి వస్తారు. ఒక రక్షణ లేనటువంటి వ్యక్తికి కష్టాలు ఉంటే నేను ఆ కష్టాల కొరకు ప్రార్థన చేశాను అని. Counterfeit fruit. ఇది కూడా నకిలీ ఫలమేనండి. That's not what God wants you to do. ఆ విధమైనటువంటి నకిలీ ఫలాలు ఫలించమని దేవుడు కోరలేదు. He wants you to give him the gospel. అతనికి సువార్తను ఇవ్వాలని దేవుడు కోరుకున్నారు. That is bearing fruit. అది ఫలాన్ని ఫలిస్తుంది. You know what some other Christians do? మరి కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? Instead of having a prayer life, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి బదులుగా, instead of reading the Bible every day 5-10 chapters, ప్రతిరోజు కూడా 5 లేదా 10 అధ్యాయాలు వారి బైబిల్ వారు చదవడానికి బదులుగా, they read daily bread. వారు డైలీ బ్రెడ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని చదువుతారు. Right, you know what daily bread is? How many of you know that? మీరు కొంతమందికి తెలుసు డైలీ బ్రెడ్ అంటే ఏంటో. I would not recommend daily bread at all. నేను డైలీ బ్రెడ్ అన్నది అది నేను ఎప్పుడు కూడా ఎవరికి నేను ప్రమోట్ చేయను ఆ విషయాన్ని. There are 2 other ones, good ones that you can use, but not instead of the Bible. బైబిల్కు బదులుగా నేను ఇంకా 2 విషయాలు చెప్పగలను. బైబిల్కు బదులుగా వాటిని ఉపయోగించాలని దాని అర్థం కాదు. You read your Bibles. మీరు మీ బైబిల్ని చదవండి. You cannot be satisfied thinking you've done something great because you read a daily devotional. మీరు డైలీ డివోషన్కి సంబంధించింది ఏదో చదివాను, ఏదో విన్నాను అని చెప్పి వాక్యాన్ని చదవడానికి బదులుగా వేరొక పని చేశాను అని సంతృప్తి పడవద్దు. Or they listen to a sermon by somebody. లేదా ఎవరో ఒకరు వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యాన్ని ఉదయకాలం నేను విన్నాను కాబట్టి నేను ఈ రోజు వాక్యం చదవాల్సిన అవసరం లేదనుకో. Or they read some Christian article. లేదా క్రైస్తవులు రాసినటువంటి ఏదో ఒక పత్రిక. None of these things can replace your Bible. ఈ బైబిల్ గ్రంథానికి బదులుగా మరి ఏది కూడా సరైనది కాదు. You have to spend time in prayer and reading of God's word every single day. ప్రతిరోజు కూడా నీవు వ్యక్తిగతంగా నీ దేవునితో ప్రార్థనలో గడపాలి. వ్యక్తిగతంగా నీ బైబిల్ని నువ్వు చదవాలి. Nothing can take its place. ఈ స్థానాన్ని మరి ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు. If something else is taking its place, ఒకవేళ వాటి స్థానంలో వాటి బదులుగా మరి ఏదైనా స్థానం తీసుకుంటుంది అంటే it is counterfeit fruit. అది నకిలీ ఫలమే, నిజమైనది కాదు. It is counterfeit fruit. అది నకిలీ ఫలం. A church full of people. సంఘం అంతా కూడా ప్రజల చేత నింపబడి ఉంది. The pastor thinks, oh, look how much of fruit I have. అప్పుడు పాస్టర్ గారు అనుకుంటారు, చూడు ఎంత ఫలించిందో నా సంఘం అని. Why are people coming? So many people coming to your church. ఎందుకని ఇంతమంది ప్రజలు నీ సంఘానికి వస్తున్నారు? Sometimes they go because the pastor and his family are very friendly. They go out of the way to be friendly with people. ఆ పాస్టర్ గారు, పాస్టర్ వైఫ్ వారు ప్రజలందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటారు కాబట్టి వారితో స్నేహం చేయడానికి సంఘంలో ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. They'll think, oh, this guy is so friendly, come, let's go to this church. ఓ ఈ పాస్టర్ గారు చాలా స్నేహభావం కలిగినటువంటి వాడు, ఈ సంఘానికి వెళ్దాం రండి అని అనుకుంటారు. Or maybe the people in that church are very friendly, so they'll say, oh, let's go there. The people are very friendly. ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా స్నేహభావంతో ఉన్నవారు, అక్కడికే వెళ్దాము అని అంటారు. That's not the pastor bearing fruit. ఆ విధంగా పాస్టర్ గారు ఫలాలు ఫలిస్తున్నాడని కాదు. Maybe they come because they're attracted to the music in the church. లేదా సంఘంలో ఉన్నటువంటి మ్యూజిక్ కి ఆకర్షితులై ప్రజలు ఆ సంఘానికి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నారు. Nowadays they go to a church because they're attracted to the personality of the pastor. ఆ పాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తిత్వానికి ఆకర్షితులైనటువంటి వారు ఆ సంఘానికి వెళ్తున్నారు. Right, some pastors can be very charismatic. కొంతమంది పాస్టర్స్ చాలా కరిస్మాటిక్స్ గా ఉంటారు. That means they have a charisma, they can attract people. వారిలో ఆకర్షించేటటువంటి శక్తి ఉంటుంది. వారు ప్రజలను ఆకర్షిస్తారు. వారి మాటలు They know how to appeal to the masses. ఏ విధంగా ఆ జన సమూహాలతో సంబోధించాలో వారికి బాగా తెలుసు. They're just like politicians who know how to speak to the crowds. రాజకీయ నాయకులు వలె ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలన్న విషయాన్ని బాగా ఎరిగి ఉంటారు. Or some of them may be very kind to people, so they think, oh, look, he's such a nice guy, let's go to this church. మరి కొంతమంది పాస్టర్స్ చాలా దయ కలిగినటువంటి వారుగా మంచివారుగా ఉంటారు కాబట్టి వారి మంచితనాన్ని చూసి సంఘానికి వెళ్తారు. Or they're attracted to the programs and like music. లేదా సంఘంలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాలు, మంచి సంగీతం, వీటికి ఆకర్షితులై ప్రజలు సంఘానికి వెళ్తున్నారు. Right, nowadays what churches do is as soon as somebody comes one day, they'll go on calling them from the next day. సంఘానికి ఎవరైనా ఒకసారి రాగానే ఆ రెండో